రాష్ట్రాల వరప్రదాయిని నాగార్జున సాగర్ 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే నిండుకుండలా మారింది. తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ఉన్నతాధికారులతో కలిసి కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు ఎత్తారు. మొత్తం 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 306 టీఎంసీలకు చేరింది. నీటిని విడుదల చేస్తున్నందున దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాగార్జున సాగర్కు 2,55,000 క్యూసెక్ల వరద వస్తుండగా 2,47,000 క్యూసెక్లు బయటకు వెళ్తోంది. శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి 2,68,785 క్యూసెక్లు చేరుతోంది. 8 స్పిల్వే గేట్ల ద్వారా 2,15,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20,000 క్యూసెక్లు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్లు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,397 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరింది. పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 204 టీఎంసీలుగా ఉంది.